కనిపిస్తుందా వాటర్? లేకపోతే మళ్ళీ అన్న ఖాళీ బకెట్లో పెట్టి సొలి తెంగుతాడు రా బాబు అనుకుంటారు. ఇదన్నమాట. చూస్తున్నారు కదా, ఈజీగా స్పీడ్గా కాకుండా ఈజీగా కాన్సన్ట్రేషన్. మసీదులో ఇఫ్తార్ తినేసి ఫుల్గా 2 స్లేట్లు తినేసాయి రోజు. అంటే 3-4 ప్లేట్లు ఎక్స్ట్రా ఉండిపోయాయి అనమాట. 2 స్లేట్లు తినేసి శుభ్రంగా సమోసాలు గిమోసాలు ఇవన్నీ అన్ని చిన్న సమోసాలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ సమోసాలు అన్నీ తినేసి సమోసాలు వచ్చేసరికి వదినమ్మ ఇంట్లో వచ్చేటప్పటికి ఇది వడాలు చేసి పెట్టి. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఈరోజు డే 9 అనమాట. మనది మార్నింగ్ సైడ్ ఏమొచ్చి వెజిటేబుల్ బిర్యానీ, అలాగే దాంతోపాటు కర్డ్ రైస్ అనమాట. దాంతో 2 బాయిల్డ్ ఎగ్స్. లేట్ చేయకుండా లాగించేసి బయలుదేరిపోతాం ఎయిర్పోర్ట్కి. ఓకేనా? మొత్తానికి ఎయిర్పోర్ట్ చేరుకున్నాం అనమాట. టైం 5:50 అవుతుంది. 5:50 నమాజ్ చదువుకున్నాం ఫస్ట్ వెళ్ళి. ఓకేనా? మధ్యాహ్నం కలుద్దాం మళ్ళీ. ఓకే మళ్ళా అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఇచ్చా ఇంకా మస్జిద్కి బయలుదేరిపోయి నమాజ్ చదువుకోవడం అనమాట. అది మ్యాటర్. నమాజ్ చదువుకుని రూమ్ బయలుదేరిపోదాం మరి. ఇంకా జాగ్రత్తగా నమాజ్ చదువుకొని రూమ్కి వచ్చేసామన్నమాట, మన బిల్డింగ్కి. ఇంకా వెళ్ళి పడుకుందాం. ఈరోజు వదినమ్మ ఎటువంటి పనులేం చెప్పలేదు, వచ్చేటప్పుడు ఇది తీసుకుంటా అది తీసుకుంటా. ఈరోజు ఫ్రీ అనమాట. అందుకే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరేది కూడా పెట్టలేదు. డైరెక్ట్ మస్జిద్కి వచ్చిన వీడియో పెట్టా, మస్జిద్లో నమాజ్ చదివింది, డైరెక్ట్గా రూమ్కి వచ్చింది అనమాట. ఎంత తక్కువైతే తక్కువ వీడియో లెంత్ తగ్గిద్దని చూస్తున్నాను, బాగా ఎక్కువైపోతుంది. టైం ఏమొచ్చి ఇప్పుడు 5:10 PM అవుతుంది అనమాట. అదే అస్సర్ నమాజ్. డైలో మొత్తం 5 నమాజ్ అన్నాం కదా, ఇది 3వ నమాజ్ అనమాట. ఈ నమాజ్కి వెళ్ళి వచ్చేస్తే ఇంకా మరో 1 అవర్లో ఇఫ్తార్ టైం అయిపోద్ది. అప్పుడు మన ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం చూపిస్తాయి అనేది. ఇప్పుడు నమాజ్కి వెళ్ళి వచ్చేద్దాం. నాకు తెలిసినందుకు నేను పెట్టిన ఈ 9 days వ్లాగ్లో ఈ వ్లాగ్ అన్నిటికంటే తక్కువ టైం అవ్వచ్చు అనమాట అనుకుంటున్నా. అలా అని చూద్దాం మొత్తం వ్లాగ్ అయ్యేటప్పటికి ఎంత టైం తీసుకుంటుంది. సో మస్జిద్కి అయితే వచ్చేసాం. ఈరోజు కొద్దిగా తక్కువ కనిపిస్తున్నారు జనం. ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట నమాజ్. ఇదిగోండి పెడుతున్నారు జనాలు అందరూ. ఇప్పుడు టైం ఏమొచ్చి 6:15 అవుతుంది అనమాట. మన మస్జిద్కి బయలుదేరి వస్తే ఇఫ్తార్ టైం అవుతుందని. అది అసర్ నమాజ్ చదివేసుకున్న 5 o'clockది, 5:15 అది చదివేసుకొని రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ రూమ్ నుంచి మన మస్జిద్కి బయలుదేరిపోయి అనమాట. ఇఫ్తార్ టైం అవుతుందని. ఈరోజు చూద్దాం మన ఇఫ్తార్లో ఏమేమి పెడుతున్నారండి. ఓకేనా అనమాట. ఆల్రెడీ జనాలు వచ్చారు, కూర్చుంటున్నారు. ఇంకా ఖాళీ ఉన్నాయి ప్లేట్స్, వస్తున్నారు అనమాట. మనం కూడా వెళ్ళి కూర్చున్నాం ఈరోజు. మసీదులో ఇఫ్తార్ తినేసి ఫుల్గా 2 స్లేట్లు తినేసాయి రోజు. అంటే 3-4 ప్లేట్లు ఎక్స్ట్రా ఉండిపోయాయి అనమాట. 2 స్లేట్లు తినేసి శుభ్రంగా సమోసాలు గిమోసాలు ఇవన్నీ అన్ని చిన్న సమోసాలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ సమోసాలు అన్నీ తినేసి నమాజ్ చదువుకొని వచ్చేసరికి వదినమ్మ ఇంట్లో వచ్చేటప్పటికి ఇది వడాలు చేసి పెట్టింది అనమాట. నేను తినేస్తాను అనుకున్నా, కాదు ఫస్ట్ వదినమ్మకి తినిపించి తర్వాత మనం. వదినమ్మ మరి ఇది షర్బత్ చేసి పెట్టింది అనమాట. నిన్నటి బ్లాగ్లో రూఅబ్జా షర్బత్ పెట్టాను కదా, మొహబ్బత్కి షర్బత్. కావాలంటే ఎవరైతే చూడలేదు నేను బ్లాగ్ డిస్క్రిప్షన్లో పెడతా, వెళ్ళి ఆ బ్లాగ్ చూస్తే అందులో మీకు కనిపిస్తుంది మొహబ్బత్కి షర్బత్ ఎలా చేయాలి ఏంటనేది. ఇదేమొచ్చి కివీది అనమాట, కివీ ఫ్రూట్ది షర్బత్. ఇది ఎలా అంటే మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి. సింపులే, వాటర్, లెమన్, కొద్దిగా షుగర్, సబ్జా గింజలు, కివీ ఫ్లేవర్. అంటే మీకు రెడీమేడ్గా బయట మార్కెట్లో అన్ని చాలా రకాల వస్తూ ఉంటాయి. స్ట్రాబెరీ ఫ్లేవర్, కివీ ఫ్లేవర్, ఇవి అది రకరకాల ఫార్మింగ్ అనేటివన్నీ. కివీ తెచ్చుకున్నాను అనమాట. ఇది కలిపి
తినేసి తాగేద్దాం. అండ్ ఈరోజు వర్కౌట్ కూడా ఉంటుంది. ఈరోజు లాట్స్ చేద్దాం, లాట్స్ అండ్ బైసెప్స్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ స్టార్టింగ్ నుంచి డే 1కి ఏదైతే చేస్తామో సేమ్ అలాగే మళ్ళీ రోజు చేసుకున్నాం వర్కౌట్. ఓకేనా? ఓకే, మరి ఆపేమ్మా కెమెరామెన్ వీడియో. ఇదన్నమాట. అంతా అయిపోయింది. మస్జిద్లో తులగొట్టేసాం ఇఫ్తార్. రూమ్కి వచ్చి రూమ్లో కూడా భజమ్మ చేసిన వడాలు అండ్ షర్బత్, కివీ షర్బత్ అది తులగొట్టేసాం. స్టమక్ ఫుల్ అయిపోయి ఉందన్నమాట. నమాజ్ టైం అవుతుంది ఇప్పుడు. క్వార్టర్లెస్ 9 అవ్వబోతుంది అనమాట. వెళ్ళి లాస్ట్ నమాజ్, ఇషా నమాజ్ అంటారు, అది ఫినిష్ చేసి దాంతోపాటు స్పెషల్ నమాజ్, తరావీ నమాజ్ కూడా ఫినిష్ చేసి ఇప్పుడు వచ్చి లాట్స్ వర్కౌట్ చేద్దాం. లాట్స్ వర్కౌట్ ఎలా చేయాలో సన్సెట్తో పులప్స్ కూడా వేస్తాం. ఇంకో ఏదైనా వేరేసైనా యాడ్ చేద్దాం ట్రై చేస్తాను, చూద్దాం. సస్పెన్స్ వచ్చాక చూద్దాం ఏంటి ఎలాగ వ్యాపారం అని. ఓకేనా? బయలుదేరుతాం మరి మస్జిద్కి. డైరెక్ట్గా మస్జిద్ నుంచి వచ్చాక మళ్ళీ కలిసేద్దాం వీడియోలో. లేకపోతే వీడియోలు ఎందుకు పెరిగిపోతుంది ప్రతి చేసుకుని వెళ్తుంది. ఓకే, అయితే మరి మస్జిద్ నుంచి వచ్చేసా, నమాజ్ అయిపోయింది. లేట్ చేయకుండా డ్రెస్ చేంజ్ చేసుకొని మన వర్కౌట్లో దిగిపోతాం. బ్యాక్ వర్కౌట్ ప్లస్ బైసెప్స్ కొద్దిగా మిక్స్ చేద్దాం. ఓకేనా? ఎక్విప్మెంట్స్ లేవు, ఉన్న దాంతోనే ట్రై చేద్దాం. ఇంట్లో ఉన్న సామాన్లు ఉంటాయి కదా, వెయిట్ కావాలి అంతే. అది బార్బల్ రాడ్ అయినా సరే, అది డంబుల్ అయినా సరే, ఇంట్లో వాటర్ బకెట్ అయినా సరే, మనకి కావాల్సింది వెయిట్. ఓకేనా? పదండి మరి లేట్ చేయకుండా చేసేద్దాం. డ్రెస్ చేంజ్ అయిపోయింది అనమాట. మనది ఫస్ట్ బ్యాక్ లాట్స్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ పుల్అప్స్. పైన కనిపిస్తుంది కదా సెల్ఫ్ సన్సెట్, దీన్ని పట్టుకోవాలి అనమాట. నార్మల్గా ఫ్రంట్ ఇలాగా అవుటర్ గ్రిప్, తర్వాత ఇన్నర్ గ్రిప్, ఇలాగా 3 సెట్స్ చేద్దాం అనమాట. ఓకేనా? 2 సెట్స్ ఏమొచ్చి ఇలా చేద్దాం. ఇది 3వ సెట్ ఏమొచ్చి ఇలా చేద్దాం, ఇన్నర్ గ్రిప్. ఓకేనా? పదండి లేట్ చేయకుండా ఎన్ని వస్తాయి అన్ని రెప్స్. అయితే ఇవి 2 సెట్స్ కంప్లీట్ చేస్తాను అనమాట. ఇలాగా ఫస్ట్ సెట్లో ఏమొచ్చి 7 to 8 రెప్స్ వచ్చాయి. అండ్ సెకండ్ సెట్లో ఏమొచ్చి ఒక 5 రెప్స్ లాగినట్టున్నాను. లాగట్లేదు అసలు. గ్రిప్, మనకి గ్రిప్ కూడా మెయిన్ ముఖ్యం కదా. మనకి జిమ్లో అంతే రాడ్ ఉన్నది, పైప్ ఉన్నది, కరెక్ట్గా దొరుకుతుంది గ్రిప్. దానివల్ల లాగలను. దీని మీద కొద్దిగా చేతులు మండుతాయి, అందుకోసం. ఇప్పుడు ఇది ఇన్నర్ గ్రిప్. ఓకేనా? ఇది ఒక సెట్ అయితే ఒక సెట్, 2 సెట్లు అయితే 2 సెట్లు చూద్దాం. యా, ఇన్నర్ గ్రిప్ అయితే ఒక సెట్ చేసాం. కొద్దిగా టైం ఇచ్చి ఇంకో సెట్ కూడా కంప్లీట్ చేస్తాం. మరి ఇది 2వ వేరియేషన్ అనమాట. దీనికి ఆల్రెడీ నా ముందు బ్లాగ్ లో చూసుంటారు మీరు. బ్లాగ్ నంబర్ 7లో చూసుంటారు. వాటర్ బకెట్స్ చేశాను కదా, షోల్డర్స్ వర్కౌట్. కనిపిస్తుంది వాటర్. లేకపోతే మళ్ళీ అన్న ఖాళీ బకెట్లో పెట్టి సొలి తెంగుతారు రా బాబు అనుకుంటారు. అందుకోసం చూపిస్తున్నా. ఇది మ్యాటర్. లేకపోతే క్యాప్స్ పెట్టకపోతే మళ్ళీ వాటర్ కొద్దిగా కింద మీద పడిపోద్ది, మళ్ళీ తెచ్చి తుడుచుకోవాలి. అదో పని. ఓకే, అయితే ఇది చూస్తున్నారా, ఇది పైప్ మాఫ్ పెడతాం కదా గచ్చి, దాని పైప్ అనమాట, స్టిక్ ఇది. ఇప్పుడు ఇది యూజ్ చేద్దాం. బెండ్ ఓవర్ బార్బల్ పుల్ ఉంటుంది కదా, ఆ విధంగా అన్నమాట. ఇది లెక్క. కరెక్ట్గా పొజిషన్ తీసుకొని షోల్డర్ విడ్త్లో ఫస్ట్. ఓకేనా? ఇది కొద్దిగా ఫ్రంట్కి బెండ్ అయ్యి ఫేస్ ఇలా స్ట్రైట్ పెట్టి ఇలా కాన్సన్ట్రేషన్గా. ఓకే, 15 రెప్స్ కొట్టా ఫస్ట్ సెట్. సేమ్ అలాగే ఇంకో సెట్ కొడదాం, ఇంకో సెట్. మొత్తం 3 సెట్స్ కొట్టాలా. ఒక సెట్ అయిపోయింది 15 రెప్స్. మళ్ళీ సెకండ్ సెట్లో మళ్ళీ 15 రెప్స్, మళ్ళీ థర్డ్ సెట్లో కూడా 15 రెప్స్. ఓకేనా? ఇది నేను కొట్టేస్తా. మళ్ళీ వీడియో చూపిస్తే మీకు లెంత్ ఎక్కువైపోద్ది. దీంతో 2 వేరియేషన్లు అయిపోతాయి. ఒకటి అది, ఒకటి ఇది. 3వ వేరియేషన్ చూద్దాం నెక్స్ట్ ఏంటనేది. ఓకేనా? 2 సెట్ కంప్లీట్ చేసి మిగతా రిమైనింగ్. సెకండ్ వేరియేషన్ కూడా 3 సెట్ చేస్తాం అన్నమాట.
బెండ్ ఓవర్ బార్బల్ ఫుల్. ఓకేనా? ఇప్పుడు మూడో వేరియేషన్ అనమాట, ఇది కూడా సేమ్ అలాగే బెండ్ ఓవర్ డంబుల్ ప్రెసెస్. చూద్దాం. ఇది ఎందుకు పెట్టానంటే స్టూల్ నార్మల్గా ఇప్పుడు నేను ఇక్కడ నించొని చేస్తుంటే ఇది కింద వరకు మాకు వెళ్ళట్లేదు అనమాట, స్ట్రెచ్ అవ్వట్లేదు. బకెట్ కింద వెళ్ళి అంటేసుకుంటాను, హ్యాండిల్ పెద్దగా ఉండడం వల్ల. ఇది పెట్టుకోవడం వల్ల స్టూల్ కొద్దిగా హైట్ లో ఉంటాయి. ఇప్పుడు బకెట్ కింద వరకు మనం చేయొచ్చు, అప్పుడు ఎఫెక్ట్ పడుతుంది అనమాట లాట్స్ మీద. కింద వరకు స్ట్రెస్ అయితే ఓకే. స్టార్ట్ చేద్దాం. ఇది కూడా 3 sets. ఫస్ట్ సింగిల్ హ్యాండ్ పొజిషన్, బ్యాక్ 1 2 ఓకేనా? ఇలాగా 3 sets చేసుకుందాం. ఇది కూడా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ చేసాను కదా, తర్వాత రైట్ హ్యాండ్ ఒక సెట్ అయిపోతుంది. మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి 1 minute అంతా మళ్ళీ సేమ్ ఇంకో సెట్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇలాగా. ఇది కూడా 3 సెట్లు అయిపోతాయి. ఇప్పుడు మొత్తం లాస్ట్ కి 3 వేరియేషన్లు అయిపోతాయి అనమాట మనకి. ఓకేనా? లాస్ట్ కి 3 వేరియేషన్ వితౌట్ జిమ్ ఎక్విప్మెంట్స్, ఇంట్లోనే. నెక్స్ట్ బైసెప్స్ అనమాట. బైసెప్స్ అయితే మన దగ్గర బకెట్లతోనే చేయాలా. స్టార్టింగ్ బార్బల్ లో చూసాం కదా, అది బెండ్ ఓవర్. సేమ్ అలాగే పైప్ పెట్టి బైసెప్స్ కూడా నించొని, దాని తర్వాత మళ్ళీ సింగిల్ బకెట్ పట్టుకొని ఇలాగా సింగిల్ అండ్ బైసెప్స్. కాకపోతే క్లాత్ పెట్టుకోవాలి, చేయమండద్దు. ఇది బెల్ట్ బాగా సన్నం ఉంది కాబట్టి అన్నమాట. చూపిస్తుంది కూడా ఇప్పుడు. అయితే మరి లాస్ట్ ది 3 వేరియేషన్ చేస్తాం. పుల్అప్స్ చేసాం, బెండ్ ఓవర్ బార్బల్ లో చేసాం, తర్వాత సింగిల్ అండ్ బెండ్ ఓవర్ డంబుల్ 3 చేస్తాం కదా. ఇప్పుడు బైసెప్స్. ఓకేనా? సేమ్ అదే 2 బకెట్ల మధ్యన మనది రాడ్ పెట్టి స్ట్రైట్ గా నించొని వస్తున్నారు కదా, ఈజీగా స్పీడ్గా కాకుండా ఈజీగా కాన్సన్ట్రేషన్. 1 2 3 4 5 6 7 ఫస్ట్ వేరియేషన్. ఓకేనా? అలాగే 3 sets చేసుకుందాం. ఒక సెట్ అయిపోయింది, మళ్ళీ ఇంకో సెట్, రెండో సెట్, మూడో సెట్ చేసుకుందాం. ఒక వేరియేషన్ అయిపోతుంది. తర్వాత ఇదే బకెట్తో సింగిల్ బకెట్. ఓకేనా? సింగిల్ హ్యాండ్తో సపోర్ట్ తీసుకుని గోర్లాగా 15 reps. సేమ్ మళ్ళీ ఈ హ్యాండ్తో 15 reps. ఓకేనా? అది సెకండ్ వేరియేషన్ బైసెప్స్ లో. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ అనమాట బైసెప్స్ లో. ఇప్పుడు ఇందాక చేస్తాం కదా రాడ్ పెట్టి 2 sets బకెట్, ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో అనమాట. ఓకేనా? బకెట్ కి సింగిల్ బకెట్ కి మండిపోతుందని చెప్పి క్లాత్ పెట్టుకున్నాను అనమాట. బెల్ట్ మరి సన్నగా ఉండదు కాబట్టి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఒక హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు రెండోది 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇలాగా ఇది రెండో వేరియేషన్ కదా. ఒక సెట్ అయిపోయింది, మళ్ళీ సెకండ్ సెట్, థర్డ్ సెట్ సేమ్ అలాగే సింగిల్ హ్యాండ్ బైసెప్స్. అప్పుడు 2 వేరియేషన్ అయిపోతాయి. ఓకేనా? ఇంకా మూడో వేరియేషన్ చూపిస్తాం. మన దగ్గర చిన్న డంబుల్ ఉంది కదా 5 kilos, దాంతో బైసెప్స్ ది మూడో వేరియేషన్ అనమాట. అది 3 sets అయిపోయింది, సింగిల్ పక్కడు తీసింది. ఇప్పుడు నా దగ్గర ఇది 5 kg డంబుల్స్ ఉందన్నమాట. 5 kg డంబుల్స్ అనగానే మనకి 12 to 15 reps కాదు. ఎంత టార్గెట్? 30 లేదా 40 reps, లైట్ వెయిట్ కాబట్టి. ఇప్పుడు దీంతో హ్యామర్ గన్ కొడదాం. ఓకేనా? ఇలాగా మినిమం 40. ఓకే, 40 reps కొట్టా ఒక హ్యాండ్తో. సేమ్ ఇప్పుడు రైట్ హ్యాండ్తో కూడా 40 reps కొడతా. ఇలాగ 3 sets అనమాట. ఇది మూడో వేరియేషన్. వీడియో లెంత్ తగ్గిపోతుంది కాబట్టి హోల్డ్ చేసి కొట్టేసిన తర్వాత చూపిస్తా బాడీ మీకు సెట్ అవుతుంది. ఇదన్నమాట. అయితే మంది లాట్స్ వర్కౌట్ చేసాం 3 వేరియేషన్. అలాగే లాట్స్ తో పాటు బైసెప్స్ కూడా చేసాం 3 వేరియేషన్. ఇప్పుడు పంపు చూద్దాం ఎంతవరకు వచ్చింది, ఏంటి వ్యాపారం అని. సెట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు దాకా నేను కష్టపడిన కష్టం ఏంటనేది తెలుస్తుంది అన్నమాట. ఫ్లెక్స్ చేస్తే ఓకే, ఇది
కండిషన్. లాట్ స్ప్రెడ్ చేసి చూద్దాం ఫస్ట్. ఇది సేమ్ అలాగే బ్యాక్. బైసెప్స్ చేసాం కదా, కనిపిస్తుంది కదా పంప్. జిమ్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఉండి చేసింది అనమాట ఇది. ఇది మీ అన్నని ఫాలో చేస్తే ఏంది, మీ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అని ఫాలో చేస్తే ఇలా రెడీ చేయొచ్చు అనమాట బాడీని. ఓకే, అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ డిన్నర్ ఫినిష్ చేసి ఈరోజు డే 9 రంజాన్ అనేది బ్లాగ్ ఫినిష్ చేసేద్దాం. మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం డే 10 బ్లాగ్ లో.